ఇప్పుడు ఒక పాలసీ మనం తీసుకోవాలనుకుంటున్నాం. హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ 100% నాన్ పేయబుల్స్ ఉంటాయి. ఇది ఉందా లేదా, ఈ కవరేజ్ అవుతుందా లేదా అలా చూసుకోవాలనుకుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకొని మన పాలసీ తీసుకోవాలి? సేల్స్ వాళ్ళు ఉంటే వెంటపడుతున్నారని అట్లా పాలసీ తీసుకోవడం వల్ల కరెక్ట్ గా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడాలి. చాలా మంది ఊర్లలో కూడా ఎస్పెషల్లీ ఈ ఏజెంట్లు కూడా మీరు చెప్పకండి నేను మేనేజ్ చేస్తాను, మీకు తక్కువ ప్రీమియంలో పాలసీ వచ్చేస్తుందని చెప్తారు. గవర్నమెంట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఎక్కువ ఉంటాయి అనేది మేము చూసిన. ప్రపోర్షనల్ డిడక్షన్ కన్సిడరేషన్ లో తీసుకొని కంప్లీట్ తన ట్రీట్మెంట్ ప్లాన్ లో ఉన్న అన్నిటిలో కూడా 50% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అని చదివాను. మీ మదర్ ని, ఫాదర్ ని, మీ వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్ ఇట్లా ఎక్కువ యాడ్ చేసుకోవడం మదర్ ఫాదర్ కుంటే ఆ ప్రీమియం లోడింగ్ దీని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని. ఇప్పుడు ఒక్కసారి మనం పాలసీ స్టార్ట్ చేసి ఒక 3 years దాటిన తర్వాత ఇక పాలసీని మనం రివ్యూ చేసుకోవడం అవసరమా లేదా? ఇప్పుడున్న మోడర్న్ ట్రీట్మెంట్ సంబంధించి, ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి, ఇప్పుడున్న ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ సంబంధించి మీకు అన్ని కవరేజ్లు వస్తాయి. 3 years జరిగి అన్ని కవర్ అవుతాయి. సో ఎవ్రీ ఇయర్ మనం ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే సో అది ఇట్స్ ఇన్ ట్రాక్ కాబట్టి మనకి అన్ని కవర్ అవుతాయి కాబట్టి విల్ బి ఇన్ సేఫ్ జోన్ అనుకోవచ్చా? ఆర్ఎల్స్ దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోవాలా మనం? సో లిమిట్ లేని దానికి ఎన్నిసార్లు ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తారు లేదంటే ఎవ్రీ ఇయర్, ఈ ఇయర్ అయిపోయింది వన్స్ రెన్యువల్ అయిందంటే మళ్ళీ సేమ్ అప్లికేబుల్. ఈ డిఫరెన్స్ కట్టుకోవాలనుకున్నప్పుడు మరి ఎందుకు కట్టాలనే క్వశ్చన్ 99% పేషెంట్ అడిగారు. హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ 100% డీవియేషన్ అవుతుంది, తెలిసి డీవియేషన్ అవుతుంది. సో ఓపెన్ గా ఇది క్రైమ్ చేస్తున్నట్లే కదా.